అధికార దురహంకారంతో దేశవ్యాప్తంగా బుల్డోజర్ పాలన ఘటనలు పెచ్చిమీరుతున్నాయి. కోర్టులు చివాట్లు పెడుతున్నా ప్రభుత్వాలకు సోయి రావట్లేదు. తెలంగాణలో రేవంత్ సర్కార్కు కోర్టు చివాట్ల ఘటన మరవక ముందే అసోంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. అసోంలోని కంబ్రబ్ మెట్రో ప్రాంతంలో 47 గృహాలను సర్కార్ అక్రమంగా కూల్చేసింది. ఏకంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులనే తుంగలో తొక్కి బుల్డోజర్లతో విరుచుకుపడింది. ఇదే విషయంపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అసోం సర్కార్ ఉల్లంఘించిందని పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఇండ్లు కూల్చొద్దని ఈ నెల 20న గౌహతి కోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా పిటిషన్లో వెల్లడించారు. అయినా సరే అధికారులు దౌర్జన్యంగా తమ ఇండ్లు కూల్చారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాజా హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సోమ భరత్ అడ్వకేట్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భరత్ గారు, హైకోర్టు ఇవాళ చెప్పిన విషయం కావచ్చు, సుప్రీంకోర్టు చెప్పిన విషయాలను కావచ్చు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వాలు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈ బుల్డోజర్ల పాలన కొనసాగిస్తున్న సందర్భంలో ఇది ఒక సందర్భం అండి. ఈ సందర్భంలో కొన్ని విషయాలు కొందరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ కూలగొట్టే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉన్నతాధికారులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉండే ఇంకా వేరే రకమైన అధికారులు కానివ్వండి, రాజకీయ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో ఇవాళ పరిపాలన చేసే రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందంటే ఆ ఆర్డర్ లా ఆఫ్ ది ల్యాండ్. 17 సెప్టెంబర్ రోజున సుప్రీంకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వు ఇచ్చింది. అది ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో చేయాలని సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా చెప్పింది. 3 రకాల డెమాలిషన్లు తప్ప మిగతా డెమాలిషన్లు అన్నిటి కూడా ఆపివేయాలి, కోర్టు పర్మిషన్ లేకుండా చేసేదానికి వీల్లేదని సుస్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది. ఆ 3 రకాల ఇవేంటంటే ఫుట్పాత్లను ఆక్రమించడం కానివ్వండి, తర్వాత రైల్వే లైన్లు ఆక్రమించడం కానివ్వండి, రహదారులు ఆక్రమించడం కానివ్వండి, తర్వాత నది మనం వాటర్ బాడీస్ ని ఆక్రమించడం కానివ్వండి చేస్తే వాటికి పర్మిషన్ అవసరం లేదు. కానీ ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో నోటీస్ ఇవ్వడం అనేది తప్పనిసరిగా చేయాల్సిన విషయాన్ని చెప్పుకుంటూ సుప్రీంకోర్టు మిగతా ఏ రకమైన డెమాలిషన్స్ చేయకూడదని ఆర్డర్ ఇచ్చినారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానివ్వండి, ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన అధికారులు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా ఇవాళ డెమాలిషన్ చేస్తా ఉన్నారు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఏదైనా కానీ లా ఆఫ్ ద ల్యాండ్ అవుతుంది. చట్టసభలు పార్లమెంటు చేసిన చట్టాలతోని, తర్వాత అసెంబ్లీలు చేసిన చట్టాలతోని సమానంగా ఉంటుంది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కి. ఆ ఆర్డర్స్ ని బేఖాతరు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది, పరిణామాన్ని అనుభవించాల్సి వస్తుంది. దాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని చోట్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్కే బేఖాతరు చేసి కూలగొట్టిన కొన్ని చోట్ల వాళ్ళ మీద కంటెంప్ట్ కేసులు వేయడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు ఆ కంటెంప్ట్ కేసులను స్వీకరించి ఆ అధికారులకు సంబంధమైన అధికారులందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ కల్చర్ ఏందో అర్థం కావట్లేదండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా మేము బేఖాతరు చేస్తామంటే ఇది ఏ రకమైన కల్చర్ ఇది? ఇక్కడ కూడా ఇప్పుడు ప్రభుత్వ భూములలో కానివ్వండి, తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్కడెక్కడైతే డెమాలిషన్ చేస్తున్నారో ఆ డెమాలిషన్స్ అన్ని కూడా వాటిని ప్రైమా ఫేసే మాత్రం సుప్రీంకోర్టు ఆర్డర్స్ కి, తర్వాత ఎస్టాబ్లిష్ అయిన లా ఏదైతే ఉందో, రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కి సంబంధించిన ఏదైతే చర్యలు ఉంటాయో అవన్నీ కూడా ఏమీ తీసుకోకుండా ఇష్టానికి వాళ్ళే నిర్ణయం చేయడము, ఇది నది అంతర్భాగంలో ఉందనో, ప్రభుత్వ భూమిలో ఉందనో, పర్మిషన్ లేకుండా ఉన్నదని చెప్పి ఒక నోటీస్ లేదు, ఒక పద్ధతి లేదు. కొన్ని వేల జడ్జిమెంట్స్ ఉన్నాయి వాటి మీద. ఎలా ఒకవేళ కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే ఫాలో చేయాల్సిన పద్ధతి ఏంటి అనేది కొన్ని వేల జడ్జిమెంట్స్ రాజ్యాంగ కోర్టులు అనంటే హైకోర్ట్స్ కానివ్వండి, వేరియస్ రాష్ట్రాలలో ఉన్న హైకోర్ట్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి,
జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ అది పట్టించుకోకుండా ఇవాళ కూలగొట్టడం జరుగుతూ ఉంటే అయితే భరత్ గారు, అంటే తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాము. వేల కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి, ఇంకా కొన్ని వేల కుటుంబాలంతా కూడా కనీసం కంటి నిండా నిద్ర కూడా పోలేని భయానక స్థితిలో జీవితం వెళ్లదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు అంతకుముందు ఏదైనా కోర్టు ఆర్డర్ ఇచ్చింది అంటే కొంత సేఫ్ అనే భావన ఉండేది, కానీ ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ని కూడా తుంగలో తొక్కుతున్న వైనాన్ని చూస్తున్నాం. కానీ ఇప్పుడు తాజాగా కోర్టులు సీరియస్ అవుతున్నాయి. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డప్పుడు చర్యలు తీసుకోవడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? తాజాగా సుప్రీం సీరియస్ అవడానికి సంబంధించి కావచ్చు, హైకోర్టు తీర్పుకు సంబంధించి కావచ్చు, ఇది తెలంగాణకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కోల్పోయిన బాధితులకు కావచ్చు, కోల్పోతామన్న భయం ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వగలుగుతుంది? కోర్టు ఖచ్చితంగా అనేక జడ్జిమెంట్స్ లో ఫస్ట్ ఏ రకమైన వైలేట్ చేసినారు అనేది నిర్ణయం చేయాలండి అధికారులు. ఆ నిర్ణయం చేసిన తర్వాత వారికి ఎవరైతే వైలేట్ చేసి కట్టినారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోవాలి. వివరణ తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు కనుక సాటిస్ఫై కాకపోతే ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి. ఆ స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాతనే డెమాలిషన్ కి టైం ఇచ్చి డెమాలిషన్ చేయాలి. ఆ టైం కూడా ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళ వస్తువులు తీసుకునే దానికోసము, అది కూలగొట్టే దానికోసం స్వయంగా వాళ్ళనే కూలగొట్టుకోమని చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుందనంటే కనీసం కొన్ని వస్తువులు, తర్వాత ఆ ఆస్తిలో ఏదైతే పనికొచ్చే వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు రికవర్ చేసుకునే దానికోసం అవకాశం ఇవ్వాలి. ఇదేం కొత్తలా కాదండి. ఇది 74 సంవత్సరాలు అయితే ఉంది రిపబ్లిక్ ఏర్పడి, అంటే రాజ్యాంగం వచ్చి ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చిన. ఇన్ని జడ్జిమెంట్స్ ఇచ్చిన తర్వాత వాటిని బేఖాతరు చేయడం అంటే చట్టాన్ని వైలేట్ చేయడం తప్ప వేరే ఏం లేదు. ఇవి ఇప్పుడు దీన్ని వివరించిన ఏదైతే స్టెప్స్ ఉన్నాయో ప్రతి కేసులో అవి ఇవ్వాల్సిందేనండి. దాని నుంచి దాన్ని మినహాయించి డెమాలిషన్ చేస్తానంటే అది ఇల్లీగల్ అవుతుంది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ట్యాక్సులు కడుతున్నారు, కరెంట్ ఉన్నది, వాటర్ ఉన్నది, రేషన్ కార్డు ఇచ్చినారు, ఓటర్ కార్డు ఇచ్చినారు, బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చినారు, రిజిస్ట్రేషన్లు అయినాయి, రిజిస్ట్రేషన్ల మీద ఫీజులు తీసుకున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారండి అధికారులు? అప్పుడు ఏం చేసినది ఈ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోడం. అసలు కాంగ్రెస్ పార్టీ టైంలోనే వీటన్నిటిని ప్రోత్సహించి చేసినారు. ఈ ప్రోత్సహించి అప్పుడు చేసినారు. ఇవాళేమో వాళ్ళ కొంపలు కూర్చే కార్యక్రమం పెట్టినారు. ఇప్పుడు మామూలుగా పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడం ఒక పెద్ద కళ నెరవేరడం వాళ్ళకి. అట్లాంటిది ఇవాళ వాళ్ళని ఒక్కటే రోజున రోడ్డు మీద చేయడం అనేది ఎంత దుర్మార్గం. అయితే భరత్ గారు, అంటే ఈ కూల్చివేతలు పర్టికులర్ గా బాధితులు కోర్టుకు వెళ్ళలేని సందర్భాల్లో, హాలిడేస్ ఉన్న సమయాల్లో ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవని బాధితులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ ట్యాక్సెస్ కట్టింది, బిల్స్ కట్టింది, అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా లీగల్ గా ఒక స్టెప్ ముందుకెళ్తే ప్రభుత్వం పరిస్థితి ఏంటి? అడ్డం పడే ఏ వ్యవస్థ అయినా అది దుర్మార్గపు వ్యవస్థ కిందకి వస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే న్యాయం కోరుకునేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అన్యాయానికి వ్యతిరేకంగా కోర్టుకు పోవడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. రెమెడీని ఎక్సర్సైజ్ చేసే హక్కు ఇచ్చింది రాజ్యాంగము. ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కూలదోసే దానికోసం వాళ్ళకి హక్కులు వాళ్ళు వినియోగించుకోకుండా చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే అది ఆర్బిటరీ. భగవంతుడికే ఆర్బిటరీగా ఉండే హక్కు లేదు. ఓట్లకు పక్కన పెట్టండి, చట్టాలకు పక్కన పెట్టండి, భగవంతుడికి లేదు ఆర్బిటరీగా ఉండే హక్కు. భగవంతుడికి లేని హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చిందండి? ఆర్బిటరీనెస్ అనేది ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లాకి, ధర్మానికి, న్యాయానికి వ్యతిరేకమైంది. ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ ఎనిమిటీ విత్ రూల్ ఆఫ్ లా. ఆర్బిటరీనెస్ ఇవాళ అదే ఆర్బిటరీనెస్ అది రాక్షసులు చేసే పని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అయితే భరత్ గారు, తాజా తీర్పులను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? తెలంగాణలో బుల్డోజర్ల పాలనకు సంబంధించి ఇవి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి? మీరే ఏమన్నారు నాకు వినిపించలేదండి. భరత్ గారు, తాజాగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన తీర్పుల ప్రభావం తెలంగాణలో ఉన్న బుల్డోజర్ల పాలన మీద ఎటువంటి ప్రభావం చూపించబోతోంది అంటున్నాను? హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు రూల్ ఆఫ్ లా ఫాలో చేయమంటున్నారు. రూల్ ఆఫ్ లా ఫాలో చేయడం అంటే నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి, ఆర్డర్ పాస్ చేయాలి, కోర్టుకు పోయేదానికి సమయం ఇవ్వాలి. అవన్నీ ఇచ్చిన తర్వాతనే మీరు ఎవరినైనా కూలగొట్టమని అంటున్నారు. తర్వాత సుప్రీంకోర్టు అయితే ఇంకా స్పష్టంగా చెప్పింది, 3 రకాల వాటిలలో ఇవన్నీ ఫాలో చేయండి, తర్వాత
అసలు ఏమీ చేయకండి అని చెప్పి మిగతా వాటిలలో అసలు కూలగొట్టడం అనేది ఆఫ్ చేయమని చెప్పినారు. మాతో పర్మిషన్ లేకుండా ఏ కూలగొట్టడం అనేది జరగకూడదు, డెమాలిషన్ అనేది జరగొద్దు అని స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది. వాటి ప్రకారం వీళ్ళు ఆపాలి. ఆపకపోతే లీగల్గా పర్యవసనాలు ఏతున్నాయో వాటిని ఎదుర్కోక తప్పదు. తర్వాత ఇంకొకటి కూడా, సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఈ వ్యవస్థలో ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు అస్తవ్యస్తం అయిన పద్ధతిని సెట్రైట్ చేసే కార్యక్రమం కనిపిస్తూ ఉంది. బెయిల్స్ లేకుండా సంవత్సరాలు జైళ్ళలో పెట్టిన విషయం మీద సీరియస్ అయింది సుప్రీంకోర్టు. తర్వాత ఈ డెమాలిషన్స్ ఇష్టమున్నట్టుగా డెమాలిషన్స్ చేసే దాని మీద సీరియస్ అవుతుంది. తర్వాత ఇష్టమున్నట్టు కేసులు పెట్టడం దాని మీద కూడా సీరియస్ అవుతా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు సోషల్ మీడియా కానివ్వండి, రాజకీయ నాయకులను కానివ్వండి, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అడ్డందిటమైన కేసులు పెట్టే దాని మీద కూడా ఇవాళ రియాక్ట్ అయినది. మరి ఇన్నిట్లా రియాక్ట్ అయిన సుప్రీంకోర్టు ఇవాళ ప్రజల్ని రోడ్డు మీద పడేస్తున్నారు అని అంటే మామూలుగా ఉండదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఖచ్చితమైన సీరియస్ చర్యలే తీసుకుంటుంది అనేది నాకు నమ్మకం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ భరత్ గారు. థ్యాంక్ యూ.